Praise the Lord. Today, February 13th, Friday, 2026. స్తోత్రం. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో నేర్చుకున్న అనుభవమే పరిమళింపచేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా, అభిషిక్తుడా, ఆరాధన నీకే నా యేసయ్యా. స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము, నా జీవిత కాలమంతయు నీవు దయచేయు. అవును, గమ్యం చేరే శక్తితో నన్ను నింపే దేవుడు యేసయ్య మాత్రమే. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు అనుభవిస్తున్నాను. అందరూ ఉండి కూడా వాడు నా మీద స్టీల్ ప్లేట్తో దాడి చేశాడు. అందరూ ఉండి కూడా ఆ లూర్దు ఆమె కూతురు ఆశ నా మీద చెప్పులతో దండెత్తారు. ఆమె చెల్లెలు కూడా అలాంటిదే. ఈ సంవత్సరం మొదటి రోజే నా గదిలో దొంగతనం జరిగింది. అన్ని సమస్యలు, శోధనలు, ప్రమాదాలు. అయితే ఈరోజు సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం ప్రకారం నా దేవుడు నాతో మాట్లాడాడు. నేను యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక అని. మనుషుల మాట గ్యారంటీ ఉండదు, కానీ దేవుడు ఒక మాట చెప్తే ఖచ్చితంగా నెరవేరుద్ది. ఆ సమయం వచ్చే వరకు మనం ఎదురు చూడడం మన యొక్క బాధ్యత. ఎక్కువ ప్రార్థన చేస్తున్నా. నా గది ఎంత భయంకరమైందంటే విపరీతమైన చలి, దోమలు. అయినా సరే నా యేసుని చేరటానికి ఇవన్నీ నేను పట్టించుకోను. జార్ఖండ్ నుండి శైలా బాగి ఆమె 1-2 సార్లు ఫోన్లో మాట్లాడింది. చాలా సంతోషించా. పి విజయ్ కుమార్ గారు, 40 రూపాయలు నాకు ఫోన్పే పంపండి. 40 రూపాయలు 40, నా 400 కాదు, 4000 కాదు. వేళాకోళం సీరియస్గా చెప్తున్నా దైవజనుడిగా. పి విజయ్ కుమార్ గారు, 40 రూపాయలు నాకు ఫోన్పే పంపండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.